ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. మే 22వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో, ఆ ప్రతికూలత నివారింపబడాలి అంటే, అనుగ్రహం కలగాలి అంటే ఏ విధమైన పరిహార ప్రక్రియల్ని చేపట్టాలో ఆ విశేషాల్ని, దాంతోపాటు నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈ వారంలో ముఖ్యమైన రోజు 25వ తేదీ సంకష్టహర చతుర్థి, రోహిణి కార్తె ప్రారంభం. ఈ రోజు ఆదివారం. సూర్యునికి ఎంతో ఇష్టమైన రోజు. బుద్ధిని బాగా వికసింపచేసేవాడు, సరైన సమయానికి సరైన ఆలోచనని బుద్ధికి తట్టేలా చేసేవాడు అయిన ఆ సూర్యుని సంపూర్ణమైన అనుగ్రహం శుభమస్తు కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కలగాలని మనఃపూర్వకంగా ఆ సూర్య భగవానుడిని ప్రార్థిద్దాం. प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यम् प्रभाकर नमोऽस्तु ते सप्ताश्वरतमारूढम् प्रचण्डम् कश्यपात्मजम् श्वेतपद्मधरम् देवम् तं सूर्यम् प्रणमाम्यहम्. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులు వ్యాపారంలో తమ భాగస్వాములతోనూ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఏమరిపాటుతనం లేకుండా ఉండాలి. నిరంతర పర్యవేక్షణని కొనసాగించుకుంటూ ఉండాలి. భరణి నక్షత్ర జాతకులు తమ సంతానంతో చిన్న పొరపత్యాలు వస్తాయేమో అనేటటువంటి అభిప్రాయాన్ని ముందుగానే మనసులో ఉంచుకుని తగుమాత్రపు జాగ్రత్తతో మాట్లాడుతూ ఉండాలి. వారొకవేళ చిన్నగా మాట తూలినప్పటికీ కూడా జాగ్రత్తగా సర్దుకుపోయేటటువంటి విధానాన్ని ఈ వారం అవలంబించక తప్పదు. కృత్తికా నక్షత్ర జాతకులకి వివాహితులైనట్లయితే పొరపత్యాలు ఏర్పడి భర్త కాని భార్య కాని దూరంగా వెళ్ళినటువంటి పరిస్థితి కాని ఉన్నట్లయితే వెంటనే రాజీ మార్గాన్ని అన్వేషించుకుని సంసారాన్ని చాలా తొందరగా చక్కదిద్దుకునే ప్రయత్నాన్ని చేసుకోవాలి. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రతికూల గ్రహం గురువు కాబట్టి ఆ గురుగ్రహ అనుగ్రహం కోసం 17 ప్రదక్షిణాలని గురుగ్రహానికి అంటే నవగ్రహాలకి చెయ్యాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకి అనుకోనటువంటి ఆర్థికమైనటువంటి లాభం కలుగుతుంది. చేతిలో ఉన్నటువంటి పని తప్పక నెరవేరుతుంది. ముఖ్యంగా ఆ పని సద్వినియోగం అవుతుంది కుటుంబానికి. రోహిణీ నక్షత్ర జాతకులకి తాత్కాలికంగా అనారోగ్యం పడచూపే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగంలో పదవీ ఉన్నతి కానీ లేదా ఆర్థికమైనటువంటి అభివృద్ధి కానీ కలిగే అవకాశం కనిపిస్తోంది. మృగశిర నక్షత్ర జాతకులకి సంతానం నుండి చక్కనైనటువంటి బహుమతులు లభించడం కానీ లేదా సంతానం అంతా తల్లిదండ్రులైనటువంటి తమకి చక్కనైనటువంటి సన్మానం చేయడం లేదా గౌరవించడం అనేది సాగుతుంది. మొత్తానికి ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా సాగుతుంది. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రతికూల గ్రహం గురువు కాబట్టి గురు గ్రహ అనుగ్రహం కోసం ఉచితంగా చిన్నపిల్లలు ఎవరికైనా ఈ వారం అంతా చదువు చెప్పడం చాలా మంచిది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులకి రుణదాతల నుంచి ఒత్తిడి కానీ లేదా రుణదాతలు స్వయంగా ఇంటికి వచ్చి అడిగేటటువంటి పరిస్థితి కానీ కనిపిస్తోంది. అందుకోసమని కొద్దిగా ఆలోచించుకుని ముందుకు ముందే ఒక ప్రణాళికను వేసుకోవడం ఉత్తమం. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఇతరుల పనిభారం కూడా మీద పడేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. కాబట్టి తగు మాత్రపు ఉపాయంతో ఆ పనిని నివారించుకోవడం కానీ లేదా మెళకువతో ఆ పనిని పూర్తి చేసుకోవడం కానీ నేర్చుకోగలగాలి. పునర్వసు నక్షత్ర జాతకులకి ఇతరుల కుటుంబానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా భుజం మీద పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. లేదా వారికి సంబంధించినటువంటి శుభకార్యాల నిర్వహణ భారం కూడా మీద పడే అవకాశం కనిపిస్తోంది. దాన్ని సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు సిద్ధంగా ఉండడం ఉత్తమం. ఈ వారం ఈ రాశి వారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రతికూల గ్రహం కేతువు కాబట్టి సమీప ఆలయానికి వెళ్లి వారంలో ఒక రోజున దైవ దర్శనాన్ని విశ్రాంతిగా చేసి రావడం ఉత్తమం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. పునర్వసు నక్షత్ర జాతకులకి ఇతరులకి సంబంధించినటువంటి పని బాధ్యత తమ మీద పడడమే కాక ఆ పనిని సక్రమంగా నిర్వహించినప్పటికీ కూడా ఏదో చిన్న లోపం ఉందనేటటువంటి చిన్న అపకీర్తికి సంబంధించిన లేదా నిందకాని మీద పడవచ్చు. అంచేత మెళకువగా వ్యవహరించక తప్పదు. పుష్యమి నక్షత్ర జాతకులకి తమ పనిని చేసుకునేటటువంటి సందర్భంలో అనవసరమైనటువంటి మరొక పని నెత్తి మీద పడినటువంటి కారణంగా ఈ పనిని ఆ పనిని రెంటిని చేయలేనటువంటి కారణంగా నిరాశాజనకంగా ఉండడమే కాకుండా నిందకి కూడా పాత్రుడు కావచ్చు. అంత మాత్రం చేత దిగులు పడవలసిన అవసరం లేదు. కానీ ఈ విధమైన మానసిక వ్యథ మాత్రం తాత్కాలికంగా అనిపిస్తుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి బంధువుల రాక అలాగే మిత్రుల అకస్మాత్తు ఆగమనం కారణంగా ఇంట్లో పరిస్థితి తాత్కాలికంగా వేరు విధంగా అనిపించవచ్చు. అది ఈ వారానికి మాత్రమే పరిమితం అనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. కర్కాటక రాశి వారికి ప్రతికూల గ్రహాలు గురువు, రాహువు, కేతువు. గురుగ్రహ అనుకూలత కోసం పసుపు పచ్చని వస్త్రాలని వారంలో ఒకరోజు ధరించడం ఉత్తమం. రాహు గ్రహ అనుకూలత కోసం పండ్లని లేదా మజ్జిగని ఎవరికైనా పేదలైనటువంటి వారికి పంచడం శ్రేయస్కరం. కేతువు అనుకూలత కోసమని వాద వివాదాల జోలికి పోకుండా వీలైనంత మౌనంగా ఉండడం ఉత్తమం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం 4లో ఉన్నాడు, అలాగే రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు తాము ప్రారంభించినటువంటి నూతన వ్యాపారం ఆనందంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కారణంగా ఇతరుల ప్రోత్సాహం లభిస్తున్న కారణంగా చాలా సంతోషంగా ఉంటారు ఈ వారం అంతా కూడా. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి అధికారుల నుండి చక్కనైనటువంటి ప్రతిస్పందన వస్తున్నటువంటి కారణంగా, అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తున్నటువంటి కారణంగా జీవితం నల్లేరు మీద బండిలా సుఖంగా సాగుతుంది ఈ వారం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి న్యాయస్థానం నుండి చక్కనైనటువంటి తీర్పు రావడం కానీ లేదా కుటుంబంలో పొరపత్యాలు పూర్తిగా తొలగిపోవడం కానీ లేదా మిత్రుల మధ్య తాత్కాలికంగా వచ్చిన అభిప్రాయ భేదాలు పూర్తిగా సమసిపోవడం కానీ జరిగి సుఖ సంతోషాలకి నిలయంగా మారుతుంది ఈ వారం. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం శ్రేయస్కరం. సింహరాశి వారికి ప్రతికూల గ్రహాలు శని, గురువు. శని గ్రహ అనుకూలతం కోసం నీలిరంగు వస్త్రధారణని వారంలో ఒకరోజు చేయడం మంచిది. అలాగే గురుగ్రహ అనుకూలత కోసం ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో భస్మ ధారణని చేసి శివ ఆరాధనని చేయడం మంచిది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఆర్థికమైనటువంటి లోటు, అలాగే కుటుంబంలో పిల్లల మధ్య అలాగే వివాహితులైనటువంటి వారైనట్లయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపత్యాలు కలిగే అవకాశం ఉంది. అవి తాత్కాలికమే.
అని ఆలోచించుకోగలగాలి. హస్త నక్షత్ర జాతకులు వైద్య రంగానికి అలాగే వినోద రంగానికి చెందినటువంటి వారైతే తాము ఆశించినటువంటి ప్రయోజనం లభించకపోవచ్చు. అంచేత తాత్కాలికమైనటువంటి నిరాశకి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. వాణిజ్య రంగానికి సంబంధించిన వారైతే కొత్తమైనటువంటి పెట్టుబడులు పెట్టకూడదు ఈ వారంలో. చిత్తా నక్షత్ర జాతకులు రాజకీయ రంగానికి చెందినటువంటి వారైతే నిరుత్సాహానికి గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే కార్మిక రంగానికి చెందిన వారైనప్పటికీ కూడా తాము చేసినటువంటి ప్రయత్నం పూర్తిగా నిష్ఫలమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ వారం ఈ రాశి వారు గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కన్యా రాశి వారికి ప్రతికూల గ్రహం శని కాబట్టి శనిగ్రహ అనుకూలత కోసం అన్నంలో ఆవునేతిని కలిపి ముద్దని చేసి నువ్వు పప్పుని దాని యందు కలిపి కాకులకి పెట్టడం వారం అంతా ఉత్తమం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులకి తాము పట్టినటువంటి పట్టు మెల్లగా వీడడం ఎంతైనా ఉత్తమం. లేని పక్షంలో వ్యవహారం కొద్దిగా ముదిరే అవకాశం కనిపిస్తోంది కాబట్టి పెద్దలైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వారితో మాట్లాడి ఒక విధమైన నిర్ణయాన్ని తీసుకోవడం ఉత్తమం. స్వాతి నక్షత్ర జాతకులకి శుభకార్యాల విషయంలో ఒక నిర్ణయాన్ని చేసుకోగలగడం, ఏదో ఒక విధమైనటువంటి రాజీ పద్ధతిని అవలంబించడం ఉత్తమం తప్ప ఇదే పద్ధతిగా కొనసాగినట్లయితే శుభకార్యాలు అలాగే న్యాయస్థానాల్లో వివాదాలు దూరంగా వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులు న్యాయస్థానానికి సంబంధించిన విషయాలు కానీ లేదా కొనుగోళ్లు అమ్మకాల విషయంలో కానీ పట్టుదలకి పోకుండా ఏదో ఒక మెట్టు దిగి కాని ప్రయత్నాన్ని చేసినట్లయితే అంతా అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒకే మాట మీద నిలబడిపోవడం అంత శ్రేయస్కరం కాదు అని తోస్తోంది. ఈ వారం ఈ రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ కాలాన్ని గడపడం మంచిది. ఈ వారం అంతా తులారాశి వారికి కుజుడు శని ప్రతికూల గ్రహాలు కాబట్టి కుజగ్రహ అనుకూలత కోసం ఎర్రనైనటువంటి పూలతో పూజ చేయడం, అలాగే శనిగ్రహ అనుకూలత కోసం దీర్ఘకాల వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి ఆహారాన్ని పంచడం, ఆహారాన్ని అందించడం ఉత్తమం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని జన్మలో ప్రథమలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులకి ఎంత మటుకు జరిగిపోయినటువంటి గతం మాత్రమే గుర్తొస్తూ అనుక్షణం నిరుత్సాహకరంగా ఉంటుంది. తెలియనిటువంటి విసుగు చిరాకు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది కాబట్టి వెనకకి వెళ్ళి గతాన్ని గురించి ఆలోచించకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నాన్ని తమకి తాము చేసుకుంటూ ఉండాలి. అనురాధ నక్షత్ర జాతకులకి జీవితంలో వచ్చినటువంటి పాఠానికి అనుగుణంగా మళ్ళీ తప్పు చేయకుండా ఉండేందుకు గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలి. భార్యాపుత్రులతో కలిసి ఇంట్లోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళీ పొరపాటు చేయకుండా ఉండేందుకు గట్టి విధంగా హెచ్చరించవలసిందిగా కుటుంబ సభ్యుల్ని తన విషయంలో చెప్పుకోగలగాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి న్యాయస్థానం నుండి అనుకూలపు తీర్పు కానీ వ్యతిరేకపు తీర్పు కానీ రాకుండా అలా జాప్యం అవుతున్నటువంటి కారణంగా తాత్కాలికంగా నిరుత్సాహ స్థితి కలగవచ్చు. అంత మాత్రం చేత బాధపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. అంతిమమైనటువంటి తీర్పు అనుకూలంగా ఉంటుందనే యథార్థాన్ని గ్రహించి పరమ ధైర్యంగా ఉండవచ్చు. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠిస్తూ అష్టోత్తర శతనామ పూజ చేస్తూ ఈ వారాన్ని గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రతికూల గ్రహాలు కుజుడు శని అయినటువంటి కారణంగా కుజగ్రహ అనుకూలత కోసం కుజునికి సంబంధించిన శ్లోకాన్ని 7 మార్లు ప్రదక్షిణాన్ని చేస్తూ పఠించడం ఉత్తమం. శనికి సంబంధించి అనుకూలత కోసం నూనెని అంటే నువ్వుల నూనె దానం చేయడం ప్రశస్తం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన జీవిత భాగస్వాములు తమ వద్దకి చేరడం కోసమని కావలసిన అన్ని పత్రాలని విదేశాల్లో ఉన్నవారైతే స్వదేశానికి, స్వదేశాల్లో ఉన్నవారైతే విదేశాలకి పంపించుకుని మొత్తానికి జీవిత భాగస్వామిని తమ వద్దకి రప్పించుకోవడమో లేక తాము జీవిత భాగస్వామి వద్దకు వెళ్లడమో సాగి ఇద్దరూ కలిసి జీవితాన్ని సాగించే మంచి ఘడియల్ని చూడగలుగుతారు.
పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఏ విధమైనటువంటి న్యాయస్థానానికి సంబంధించిన వ్యతిరేకపు తీర్పు రానటువంటి కారణంగాను, తమకున్నటువంటి తాత్కాలికమైన కళంకం తొలగిపోయినటువంటి కారణంగాను చాలా ఆనందంగా గడపగలుగుతారు. దానికి సంబంధించినటువంటి వ్యయం ఏమాత్రం కాని కారణంగా మొత్తానికి సుఖంగా ఉండగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కుటుంబంలో పొరపత్యాలు తొలగడమే కాకుండా కొత్తమైనటువంటి కొనుగోళ్లు చేయగలిగిన అవకాశం కూడా తాత్కాలికంగా లభించినటువంటి ఆర్థికమైన లాభం కారణంగా కలిగి మొత్తానికి ఈ వారాన్ని ఆనందంగానే గడుపుతారు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ధను రాశి వారికి ప్రతికూల గ్రహాలు గురువు, శని. గురు గ్రహ అనుకూలత కోసం ఏ అవసరం ఎవరికుందో గమనించుకుని విద్యార్థులకి పుస్తక దానాన్ని చేయడం శ్రేయస్కరం. శనిగ్రహ అనుకూలత కోసం నీలిరంగు లేదా నలుపు రంగు వస్త్రాలని వారంలో ఒకరోజు ధరించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు సంతానాన్ని గురించినటువంటి నిర్ణయాలు చేసేటటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులందరితో కలిసి చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి తప్ప తమదే సరైనటువంటి నిర్ణయం అంటూ వాదించి తమ నిర్ణయానికే కట్టుబడేలా చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అందరితో కలిసి ఒక నిర్ణయాన్ని చేసుకుని వ్యవహరించడం మంచిది. శ్రవణ నక్షత్ర జాతకులు వ్యాపారాన్ని పెంచే విషయంలో కానీ, అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి పొరపత్యాలు వచ్చినటువంటి సందర్భంలో కానీ మొత్తం అందరితో కలిసి నిదానంగా మాట్లాడుకుని వ్యవహారాన్ని పరిష్కరించుకోవడం మంచిది తప్ప ఏకపక్ష నిర్ణయాన్ని చేస్తే ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులు వ్యాపారానికి సంబంధించిన లేదా కుటుంబానికి సంబంధించిన అభివృద్ధి కోసం కొనుగోళ్లు, అమ్మకాలు చేసేటటువంటి సందర్భాల్లో పత్రాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండి తీరాలి. ఈ వారం లేని పక్షంలో అనవసరమైన చిక్కుల్లో పడే ప్రమాదం బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రతికూల గ్రహం కేతువు కాబట్టి కేతుగ్రహ అనుకూలత కోసం ఒక ఆలయాన్ని పరిశుభ్రం చేయడం లేదా చేయించడం మంచిది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు భార్యాభర్తలైనట్లయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి బదిలీల కారణంగానో లేక సంతానానికి సంబంధించినటువంటి చదువుల కారణంగానో దూరంగా కొంతకాలం పాటు నివసించవలసి రావచ్చు. స్థాన చలనానికి అవకాశం కనిపిస్తోంది. అది మంచి కోసమే కాబట్టి వేరు విధంగా దీని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. శతభిష నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం పొడచూపినటువంటి కారణంగా స్థలానికి సంబంధించిన మార్పు చేయవచ్చు, మరొక ప్రాంతానికి వెళ్ళవచ్చు, తాత్కాలికంగా ఎడబాటు కలగవచ్చు. అంత మాత్రం చేత వేరు విధంగా భావించనక్కర్లేదు. తొందరలోనే తిరిగి మళ్ళీ స్వస్థలానికి వచ్చేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి సంబంధించిన దగ్గరవారు అంటే తోబుట్టువుల్లో ఎవరికో అనారోగ్యం చేసినటువంటి కారణంగా మానసికమైనటువంటి అశాంతికి గురి కావచ్చు. తాత్కాలికంగా ఉండేటటువంటి ఈ అశాంతి వెంటనే తొలగిపోతుందనే విశేషాన్ని కూడా గమనించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రతికూల గ్రహం గురువు కాబట్టి గురు గ్రహ అనుకూలత కోసం ఫలవృక్షాలని నాటడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు బంధువుల ఇంటికో లేక మిత్రుల ఇంటికో లేక వినోదం కోసం మరేదైనా ప్రదేశానికో వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రానికో లేక తమకున్నటువంటి మరొక ఇంటికో వెళ్ళి ఒక 4-3 రోజుల పాటు చక్కనైనటువంటి విహారయాత్ర చేసినటువంటి అనుభవాన్ని పొంది తిరిగి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. రేవతి నక్షత్ర జాతకులు తమ బంధువులు మిత్రులు వచ్చినటువంటి కారణంగా వారితో గృహంలో సందడిగా ఉంటూ చక్కనైనటువంటి ఆనంద క్షణాలని పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం.
మీనరాశి వారికి ప్రతికూల గ్రహం గురువు. ఆ కారణంగా గురుగ్రహ అనుకూలత కోసం పుష్పవృక్షాలని నాటడం మంచిది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు. పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో ప్రతి ఇంటికి కూడా నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టేటప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం పరిపాటి. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఎలా ఉండాలి, ఇంటి యజమాని యొక్క ప్రభావం దీనిపైన ఎంతవరకు పనిచేస్తుంది అన్నది వాస్తుశాస్త్రంలో గమనార్హం. అందుకే ఇంటి యజమాని ఎప్పుడూ కూడా నైరుతి గదిలో దక్షిణ దిశగా మాస్టర్ బెడ్రూమ్ని ఏర్పాటు చేసుకోవాలి. అది అన్ని గదుల కన్నా కూడా విశాలంగా ఉండటం సర్వత్రా శ్రేయోదాయకంగా మనకు శాస్త్రంలో చెప్పారు. మాస్టర్ బెడ్రూమ్ విశాలంగా ఎందుకు ఉండాలి అంటే ఇంటికి యజమాని ఆయన. బాధ్యతలు బరువులు అన్నీ కూడాను ఆయన నెత్తిన వేసుకొని ఇంటిని సమర్థవంతంగా నిర్వహించేటువంటి శక్తితత్వం ఉంది. అందుచేత ఆ ఇంటి యజమాని యొక్క రూపురేఖలు, ఇంటి యజమాని యొక్క తత్వరీత్యానే బెడ్ ఏర్పాటు చేయాలి. బెడ్ చిన్నది, యజమాని పొడుగ్గా ఉన్నాడనుకోండి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. అందుచేత ఆ వేసేటువంటి బెడ్ కూడా ఇంటి యజమాని యొక్క శరీర సౌష్ఠవానికి అనుగుణంగా ఉండే రీతిలో ఆ వైశాల్యం చూసి చక్కగా బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమం. ఆ బెడ్రూమ్ ఏర్పాటు చేసినప్పుడు కూడాను దక్షిణం వైపు తలగడ ఉంచుకోవటం కానీ, తూర్పు వైపు తలగడ ఉంచడం కానీ ఏర్పాటు చేయాలి. ఆ బెడ్ ఏర్పాటు చేసినప్పుడు 4 వైపులా కూడాను దిగి నడిచేటువంటి రీతిలో ఏర్పాటు చేయాలి. అంటే విశాలవంతమైనటువంటి బెడ్రూముగా అది తీర్చిదిద్దుకోవాలి. ఆ బెడ్రూమ్లో వేసేటువంటి రంగులు కూడా మానసిక శాంతిని ప్రసాదించేవిగా ఉండాలి. లేత నీలిరంగు లేక లేత గులాబీ రంగు కలిగినటువంటి ఆ యొక్క పెయింట్స్ ఆ గదిలో కనుక అమర్చినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. శ్రావ్యమైనటువంటి సంగీతం వినేటువంటి రీతిలో ఆ యొక్క పడక గదిలో ఏర్పాటు చేసుకోవటం, అలాగే తాను జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి హాయిగా తన విద్య కానీ వ్యాపారం కానీ ఇత్యాది విషయాల గురించి చక్కగా ఆలోచించుకోవడానికి వీలుగా ఆ గదిలోనే ఒకవైపు నైరుతి మూల చక్కటి పుస్తకాల షెల్ఫ్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక బెడ్ లైట్ ఏర్పాటు చేసుకొని ఆ యొక్క టేబుల్ లైట్ కింద కూర్చొని తనకు ఇష్టం వచ్చిన రీతిలో తనకున్నటువంటి ఆహాభావాల యొక్క వ్యక్తీకరణ పురోభివృద్ధి లక్షణాల్ని వ్రాసుకునేటువంటి రీతిలో ఏర్పాటు చేసుకోవటం కూడా సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఇంటి యజమానికి బెడ్రూమ్ అనేటువంటిది చాలా చక్కటి యోగవంతమైన ఆహ్లాదకరమైన మానసిక ఉల్లాసకరమైనటువంటి ప్రభావంతో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. భార్యాభర్తలు ఇరువురు కూడాను సంభాషించుకునేటువంటి తీరుతెన్నుల్లో చక్కటి అవగాహన తత్వాన్ని ఇనుమడింపచేసుకోవడానికి మీరు వేసినటువంటి ఆ యొక్క బెడ్రూమ్లో ఉన్న ఆ యొక్క పడక 2గా విభజన చేసి మాత్రం వేయకూడదు. వాస్తుశాస్త్రరీత్యా మంచినీళ్ల పంపు గేటుకు ఎదురుగా ఉండవచ్చా అని చెప్పేసి చాలామంది సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గొయ్యితో కూడుకున్నవన్నీ కూడా జాగ్రత్తగా నిర్మించాల్సి ఉంటుంది. వాటిని స్నానాలు పడకలకు అడ్డు కాకుండా ఉండాలి
అన్నది మాత్రం నిజం. అక్కడ నీరు కేవలం కాళ్ళు కడుక్కోవటానికి, బయట నుంచి ఎవరైనా అతిథులు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, లేక మీరు బయటికి వెళ్ళి కార్యక్రమాలన్నీ చూసుకొని మరలా ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఈశాన్యంలో ఉండేటువంటి పంపు దగ్గర పంపు తిప్పి కాళ్ళు కడుక్కొని మరలా పంపు ఆపేసి మీరు ఇంట్లోకి ప్రవేశించినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావం ఆ ఇంటిలోకి ప్రవేశించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అలాగే ఇంటి గేటుకి ఎదురుగా ఆగ్నేయంలో మీరు ఆ యొక్క పంపును ఏర్పాటు చేసి స్నానాల గది ఏర్పాటు చేశారు అన్నప్పుడు మీరు కట్టిన గేటు ఎదురుగా మరొక గేటు ఉన్నట్లయితే ఈ యొక్క ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి ఆ యొక్క స్నానాల గదికి ఆ గేటు తలుపు ఆ యొక్క ఈశాన్య దిశలో ఉండేటువంటి గేటుకు ఎదురుగా ఈ యొక్క చిన్న తలుపు ఒకటే ఉండాలి, రెండుగా ఉండరాదు. పంపులు ఏర్పాటు చేసేటువంటి విషయంలో కూడా వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు ఉన్నాయి. ఈ నీరు అనేటువంటిది ప్రవహించేటప్పుడు మీరు వాడినటువంటి నీరంతా కూడాను ఏ దిశ నుంచి వచ్చినా ఈశాన్యం నుంచి ఉత్తరంలోకి వచ్చి ఉత్తరం నుంచి వాయువులోకి పారుదల ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం సర్వత్రా కూడా వాస్తుశాస్త్రరీత్యా శుభదాయకము అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. ప్రహరీ గోడ కట్టినప్పుడు ఎలివేషన్ కోసం మేము అక్కడక్కడ అందం కోసం ఎత్తు పల్లాలుగా ఉంచాం, దానివల్ల ఏదైనా దోషం వస్తుందా అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ కూడా ప్రహరీ గోడ కట్టేటువంటి తీరుతెన్నుల్లో మీ వీధి ఎటువైపు ఉన్నది అనేటువంటి విషయం ముఖ్యంగా గ్రహించాలి. మీ వీధి గనక దక్షిణం వైపు గనక ఉండి మీరు దక్షిణం వైపు గనక ఇల్లు నిర్మాణం చేస్తే ఎలివేషన్ గోడలో మీరు ఎటువంటి ఎత్తు పొలాలు పెట్టుకున్నా తప్పు లేదు. పడమర వైపు కూడాను ఆ ఎలివేషన్ గోడకు ఎత్తు పల్లాలుగా అందంగా అమర్చుకోవడంలో తప్పు లేదు. కానీ ఉత్తర దిశలో గోడ పెట్టినప్పుడు మాత్రం ఎత్తు పల్లాలు పనికిరావు. ఆ గోడంతా కూడాను చాలా సరిసమానంగా చక్కగా ఏర్పాటు చేసుకోవాలి తప్ప ఇష్టం వచ్చిన రీతిలో ఎత్తు పల్లాలతో ఎలివేషన్ అనేటువంటిది ఉండటం సర్వత్రా అనర్థదాయకమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది. అలాగే తూర్పు ఎలివేషన్ కూడా ఎత్తు పల్లాలు ఉండటం అనర్థదాయకమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే వాస్తుశాస్త్రంలో ఎవరు ఏ తీరున ఏ దిశలో నిర్మాణం చేసుకుంటున్నారో గ్రహించి ఆ తీరును బట్టే ఆ యొక్క ఎలివేషన్ వర్క్ జరగాలి తప్ప ఇష్టం వచ్చిన రీతిలో అందం కోసం వివిధ రకాలైన ఆకృతులతో ఎలివేషన్ చేయటం అనర్థదాయకాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం వాస్తుశాస్త్రరీత్యా గ్రహించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. అమ్మవారు మామూలుగా ఇలా కూర్చుందనుకోండి, ఆ కనుబొమలు కలిసి లేవు అన్నది తెలుస్తుంది. కనుబొమలు ముడి వేసిందనుకోండి, అసలు అక్కడ అంటే రెండు కనుబొమలు కలుసుకునే చోట ఆ బొట్టు పెట్టుకునే చోటుకి కింది భాగంలో వెంట్రుకలు ఉన్నాయా లేవా అన్నది తెలిసే అవకాశం ఉండదు, ఎందుకంటే ముడత పడుతుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద చిక్కు వస్తుంది. అసలు కనుబొమలు రెండు ముడి వెయ్యాలంటే ఒకటి చింత ఉండాలి, ఏదో ఆలోచన ఉండాలి, దేని గురించో ఆలోచిస్తూ ఉండాలి. దేని గురించో ఆలోచన ఎందుకు ఉంటుంది? ఏదో కోరిక ఉంటే, ఏదో విషయం అర్థం కాకపోతే, దేని గురించో ధ్యానం చేస్తుంటే
అప్పుడు ప్రసన్నంగా ముఖం ఇలా ఉండకుండా ఇలా కనుబొమ్మలు ముడిపడతాయి. ఏదో ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఏదో విషయం స్ఫురణకి రాలేదు, స్ఫురణకి రాకుండా ఆలోచిస్తూ ఉంటే అది సహజమైనటువంటి మార్పు. కనుబొమ్మలు రెండు ఇలా ముడిపడతాయి. మరి అలా ముడిపడితే కదూ ధనస్సులా కనపడుతుంది, బాగా దగ్గరగా చేరి కనపడేటటువంటి లక్షణాన్ని పొందుతుంది. అసలు అమ్మవారు దేని గురించి ధ్యానం చేస్తుంది, ఆవిడ దేని గురించి ఆలోచిస్తుంది? ఆవిడికి ఆలోచించడానికి ఏముంది? అయ్యో ఇది ఎలా తెల్లవారు లేస్తే అన్న ఆలోచనకి అవకాశం ఏముంది ఆవిడికి అంటే, దీని పరిష్కారం శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్పారు. భ్రువవు భుగ్ని కించిత్ భువన భయభంగవ్యసనిమి అన్నారు. అయ్యో నా బిడ్డలు వీళ్ళందరూ ఏదో ఒక దానికి ఎప్పుడూ ఏదో అలమటిస్తూ ఉంటారే, ఏదో లేదని బాధపడుతుంటారే, వీళ్ళని నేను ఆదుకోగలను, వీళ్ళని నేను కాపాడగలను, కానీ వీళ్ళకి బుద్ధి ఇచ్చాను, వీళ్ళొక్కసారి నా వంక తిరిగి నమస్కరిస్తే నేను అనుగ్రహించవచ్చు. వీళ్ళు కనపడ్డ వాళ్ళందరి కాళ్ళు పట్టుకుని బతిమాలుతారు తప్ప ఒక్కసారి నా వంక తిరిగి నమస్కారం చేయరే. ఇంత బుద్ధినిచ్చినా, శాస్త్రం ఇచ్చినా, గురువునిచ్చినా, శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటి అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్భి యయా వస్తూపలభ్యతే. జీవితంలో ఒక ప్రయోజనం కలగాలి అంటే శ్రద్ధావంతుడై ఉండాలి. శ్రద్ధావంతుడు అని ఇప్పుడు పిలుస్తారంటే శాస్త్రమునందు గురువుగారు చెప్పిన మాట యందు ఎవడు విశ్వాసమును కలిగి ఉన్నాడో వాడు శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. వీళ్ళకి శ్రద్ధ ఉండాలి కదా. నేను బుద్ధినిచ్చినప్పుడు బుద్ధినిచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువునిచ్చాను, వీళ్ళు ఆశ్రయించరే. అందుకని ఆవిడ కనుబొమ్మలు ముడివేస్తుందిట. భ్రువౌ భుగ్నే కించిత్, కొద్దిగా ముడివేసి భువన భయభంగ వ్యసనిని, పాపం వీళ్ళ యొక్క బాధలు నేను తీర్చగలనే, వీళ్ళు నా వంక తిరగరు, ఒక్క నమస్కారం చేయరు, నన్ను అడగరు, అడగకపోతే తీర్చకూడదా అంటే మరి బుద్ధినిచ్చానుగా, ఒక్కసారి నా వంక చూడటం లేదు, తిరగట్లేదు, ఒక్కసారి తిరిగితే నేను భక్తిపాశం వేసి లాక్కుంటాను ఆ పాదాల దగ్గరికి, అసలు తిరగడే, ఇంకేం చేయను. కాబట్టి అదిట ఆవిడ చింత. ఇప్పుడు ఆవిడ చింతకి కారణం ఎవరంటే మనం. అందుకని ఇలా కనుబొమ్మలు ముడివేసి ఉంటుంది. అలా కనుబొమ్మలు కొద్దిగా కించిత్ బాగా ఇలా ముడేసింది అనుకోండి, ఆవిడకి ఏదో కోపం కూడా వచ్చిందని గుర్తు. అంటే ఏ మహిషాసురుడో ఏ రాక్షసుడో ఎక్కడో బయలుదేరాడని గుర్తు. అందుకని బాగా ముడివేసింది అంటే కించిత్ మనసులో ఏదో వ్యగ్రతని పొందింది అని అనుమానం వస్తుంది. కాబట్టి మనసులో వ్యగ్రత పొందిందని మీరు అనుకోకండి, ఆలోచన చేస్తోంది అంతవరకే. ఆలోచన చేస్తున్నప్పుడు ఇలా ముడి గట్టిగా వేసేసి తీవ్రంగా చూడవలసిన అవసరం ఉండదు. చూపు ప్రసన్నంగా ఉన్న కొద్దిగా ఇలా ముడి వేసి ఏదో ఆలోచన చేస్తూ ఉంటాడు. కించిత్ ఏం మాట్లాడతారో శంకరాచార్యుల వారు, అసలు ఏవి ధ్యానం చేస్తారో మహానుభావులు. కాబట్టి భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని, అది మూకశంకరులు దర్శనం చేసి చెప్తున్నారు. కుంఠీకరోతు విపదం మమ కుంచిత చాపాంతర శ్రిత విదేహ భవానురాగా. అదిగో అమ్మా నీ కనుబొమలు చూశాను నేను, చూస్తే నాకు ధనస్సు గుర్తొచ్చింది. ధనస్సు గుర్తు రాగానే నాకు రాముడు గుర్తొచ్చాడు. ఎప్పుడూ ధనస్సు పట్టుకుని ఉండేవాడు రాముడు కాబట్టి నాకు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు. రాముడు జ్ఞాపకానికి వచ్చినంత మాత్రం చేత నీలో రాముడు కనపడుతున్నాడని చెప్పడం ఎలా అంటే, నువ్వు ఇలా కదూ శంకరులు కూర్చుని ఉన్నారు, మూకశంకరులు, ఆవిడ ఇలా చూసింది. ఇలా చూసినప్పుడు పొట్టి చూపు, ఇలా నువ్వు చూసినప్పుడు ఈ కడగంటి చూపులో నాకు రాముని యొక్క లక్షణములు కనపడ్డాయి. ఆ చూపు కాంతిలు ఏమిటవి అంటే, కుంఠీకరోతు విపదం మమ, నా యొక్క ఆపదలను పోగొట్టుగాక. ఆ కడగంటి చూపు యొక్క కాంతి ఏది ఉన్నదో అది నా ఆపదలను పోగొడుతుంది. లోకంలో ఆపద అన్న మాట ఎక్కడ ఉన్నా సరే దానికి రక్షగా ఎవరిని తీసుకొస్తారు అంటే రాముణ్ణి తీసుకొస్తారు. అందుకే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆయన ఆపదలను తస్కరిస్తాడు, దొంగతనం చేస్తాడు. అంటే ఇత్తడి బిందెలు ఎత్తుకుపోయి బంగారు బిందెలు పెట్టేటటువంటి దొంగ. ఆపద అన్న మాటకు అర్థం ఏమిటి? మహాభారతంలో ధర్మరాజు గారు శ్రీకృష్ణ భగవానుడితో మాట్లాడుతూ అంటాడు, ఆపద గడుబంబెట్టను ఓపి శుభంబైన దాని నొరగూట్పను
పాండుక్ష్మానాథుడు నిన్ను చూపి చనియ మహాత్మా అంటాడు. ఆపద గడువం బెట్టను. ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే, నా ప్రయత్నం చేత నేను దేనిని తప్పుకోలేనో దానికి ఆపద అని పేరు. ఆపద అంటే కష్టం కాదు. కష్టమైతే ఆదుకోవడానికి పక్కన ఇంకెవరైనా ఉంటారు. శాంతికి కారణం ఉంటుంది. ఎంత కష్టంలో ఉన్నవాడికైనా మనసుకి శాంతి కలగడానికి అవకాశం ఉంటుంది. అసలు శోకమునందే శాంతి ఉంది. అదో విచిత్రం. బాగా ఏడిచాడు అనుకోండి, శాంతి పొందుతాడు. ఆ ఏడి చేయడంలో శాంతి పొందేస్తాడు. కానీ ఆపద యందు ఇక ఏ కారణము చేత ఆదుకోనేటటువంటి అవకాశము ఉండకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఏ వస్తు సంభారము కూడా, మీకు ఉన్నటువంటి ఏ ఇతర రకములైనటువంటి సౌకర్యములైన, పరిచయములైన, అనుబంధములైన, వ్యక్తులైన మిమ్మల్ని కాపాడడానికి ఆ క్షణంలో ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఉపయుక్తము కాకపోతే అప్పుడు మీరు పొందినటువంటి అవస్థకు ఆపద అని పిలుస్తారు. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఒక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. నేను ఏదో రాత్రివేళ ఒక ద్విచక్ర వాహనం మీద వెళ్ళిపోతున్నాను. దానికి దీపం వేయడం మర్చిపోయాను. బాగా చీకట్లో పుంతదారిలో కొంచెం వెళ్ళిన తర్వాత అయ్యో నేను దీపం వేయలేదే అని జ్ఞాపకానికి వచ్చి దీపం వేశాను. ఇలా దీపం వేసేటప్పటికీ ఎదురుగుండా ఒక పెద్ద నల్లత్రాసు పడుకుని కనపడింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన అని చెప్తున్నాను. పెద్ద నల్లత్రాసు. ఎంత పెద్ద నల్లత్రాసు అంటే అది పుంతదారి. దాని తోకేమో ఎక్కడో ఉంది అవతల వైపు, యువతల వైపేమో నీటి పడియే ఉంది, ఓ చిన్న చెరువు లాంటిది. అందులో ఏ కప్పల కోసమో అదేమో అటువైపుకి తలపెట్టి పడుకుంది. నేను దీపం వేయగానే నల్లత్రాసు కనపడింది. ఇంతలావునుంది ఆ నల్లత్రాసు. ఇప్పుడు నా ప్రయత్నం లేకుండా నేను అలా ఆ వాహనాన్ని ఆపుదామనే ప్రయత్నం చెయ్యకుండా నా కుడికాలు చటుక్కున వాహనం ఆపడానికి నేను ఏ ఉపకరణాన్ని తొక్కాలో ఆ ఉపకరణాన్ని తొక్కేసింది. అకస్మాత్తుగా నా వాహనం ఆగిపోయింది. అది ద్విచక్ర వాహనం కదా, రెండు కాళ్ళు దాని మీద పెట్టు కూర్చుని ఎలా ఆగుతాను? అది చతుశ్చక్ర వాహనం అయితే అలా కాళ్ళు లోపలెట్టుకుని తలుపేసుకోవచ్చు. కాబట్టి ఎడంకాలం ఏమవుతుంది? చటుక్కున కిందకు వచ్చింది. ఇప్పుడు ఆ పావు తల అటుంది, పోనీ అది అటెళ్ళిపోతే గొడవ వదిలిపోయేది. అదేం చేసిందంటే వెనక్కి వచ్చింది ఇలా. అది నేను జీవితంలో మొదటిసారి చూడడం, అలా కూడా వస్తుంది పావుని. అది వెనక్కి వచ్చింది, ఏం చేసిందంటే పడగెత్తింది ఇంత ఎత్తున. అది నా మోకాల దగ్గరికి వచ్చింది ఆ పడగ. ఇప్పుడు ఆ దీపము యొక్క కాంతి దాని పడగ మీద పడుతోంది. కోరలు రెండు బయటికి వస్తున్నాయి. అది కొట్టాలి అని అనుకుందనుకోండి, ఎవ్వరూ ఆపలేరు. ఎందుకని అంటే నా ఎడమ చెయ్యి దొరికింది దానికి, నా పాదం దొరికింది, మోకాలు దగ్గర నుంచి కాలంతా దొరికింది. కించిత్తని పైకి ఎగిరితే నేను గుండెలవి కూడా దొరుకుతాయి. అంత పెద్ద పాము కాబట్టి ఎక్కడైనా కాటు వేయచ్చు. అది కటిక చీకటి, ఒక్క మనిషి లేడు. ఇప్పుడు నాకు చెప్పండి, నా భార్య కానీ నా బిడ్డలు కానీ, నేను లౌకికంగా చదువుకున్న చదువు కానీ, నేను చేస్తున్న ఉద్యోగం కానీ, నేను ఏమైనా సంపాదించి దాచిపెట్టుంటే ఆ డబ్బు కానీ, నా మెళ్ళలో ఏమైనా నగలుంటే అవి కానీ, లేదా ఏ ఇతర రకములైన ఉపకరణములు కానీ పాము నన్ను కరవకుండా ఆపగలవా? అది ఆపద. నీ బుద్ధి చేత నువ్వు తప్పించుకోవడం ఇంకా సాధ్యం కాదు. ఎందుకంటే బుద్ధి స్తంభించిపోతుంది ఆ సమయంలో. అసలు ఇంకా బుద్ధికి ఆలోచన ఉండదు, అయిపోయింది. అది ఏం చేస్తుందన్న ఆలోచన కూడా ఏం లేదు. దాన్ని చూసి స్తంభీభూతుడని అయిపోయానంతే. అదేం చేసింది, ఒకసారి ఇలా పైకెత్తింది, చూసింది, ఇలా ఓసారి చూసింది. నాకు తెలుస్తోంది. అది చటుక్కున తల దింపేసి అవతల వైపుకి వెళ్ళిపోయింది పాక్కుంటూ. ఎవరు కొట్టద్దన్నారు దాన్ని? నేనేమైనా అడిగానా, అమ్మ నన్ను కరవకేనా తల్లి, పిల్లలు ఉన్నారు ఇంకా పెళ్ళిళ్ళు చేయలేదే, వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు, వాళ్ళేమీ వృద్ధిలోకి రాలేదు, నన్ను రక్షించని నేను చెప్పానా? దానికి అర్థమవుతుందా? అంటే అది భారతీయుల యొక్క గొప్పతనం. ఆపదని తప్పించగలిగిన వాడెవరంటే భగవంతుడు ఒక్కడే. ఆయన ఒక్కడే కాపాడగలడు. భగవంతుడి యొక్క అవతారములు అనేకమైన అవతారములు ఉన్నప్పటికీ
ఆపదలు తొలగించడంలో చాలా చాలా గొప్పగా చెప్పబడేటటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు భగవతి కామాక్షి, ఇంకొకరు రామచంద్రమూర్తి. అందుకే మీరు చూడండి, పసిపిల్లలు ఉంటారు, ఏదో అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, ఏదో 21 రోజులు అయిపోయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళకి స్నానం చేయిస్తుంది. ఆ స్నానం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ చుట్టూ నీళ్లు తిప్పి శ్రీరామరక్ష అంటారు. ఎందుకు శ్రీరామరక్ష? వాడి చెవిలోకో చీమెడితే వాడు రక్షించుకోలేడు, వాడికి ఆకలిస్తే చెప్పలేడు, వాడికి ఏదైనా బాధ కలిగితే చెప్పడం చేత కాదు. నిన్ను శ్రీరాముడు కాపాడాలంతే. అంటే అర్భకులను రక్షించగలిగిన వాడెవరు అంటే రాముడు. అర్భకులను రక్షించేది ఎవరు అంటే ఆ తల్లి యొక్క కడగంటి చూపు. ఆపదలను గట్టెక్కించగలిగినది ఎవరు అంటే రాముడు. ఆపదల నుంచి గట్టెక్కించగలిగినది ఏది అంటే కామాక్షి పరదేవత యొక్క కడగంటి చూపు. అమ్మా, అందుకని నీ కడగంటి చూపులో నువ్వు ఇలా నన్ను చూసినప్పుడు నీ కను కొలుకులో రాముడు కనపడ్డాడు నాకు. ఆ కంటి కాంతిలో నీ కనుబొమలలో ఆయన ధనస్సు కనపడింది. కాబట్టి ఆ కనపడినటువంటి కంటి కాంతిలో కనపడిన రాముడు నా ఆపదలను తొలగించుగాక మొట్టమొదట కోరికతో శ్లోకాన్ని ప్రారంభం చేశారు. కుంఠీకరోతు విపదం మమ కుంచిత భ్రూచాపాంచిత శ్రిత విదేహ భవానురాగ. రాముడికున్న రెండో లక్షణాన్ని చెప్తున్నారు. విదేహ భవానురాగ. విదేహ వంశంలో భవా పుట్టినటువంటి సీతమ్మ యందు అనురాగము కలిగినటువంటి వాడు రాముడు. రాముడు అంటే సీతమ్మ, సీతమ్మ అంటే రాముడు. విష్ణువాలయాలు ఎన్నో ఉంటాయి. ఇది విష్ణువాలయమా శివాలయమా అనుమానం వచ్చిందనుకోండి, ఆలయం యొక్క గోపురం మీద పైన కలశ మీద ఏముందో చూస్తారు. సుదర్శనం కనపడింది అనుకోండి, అది విష్ణువాలయం అంటారు. త్రిశూలం కనపడింది అనుకోండి, శివాలయం అంటారు. ఇప్పుడు ఒక గుడిలోకి నేను వెళ్ళాను అనుకోండి, ఆ విష్ణు స్వరూపం ఏదో నాకు తెలియలేదు. అది మత్స్యావతారమో వరాహమూర్తో వామనమూర్తో ఏదో అయ్యి ఉండొచ్చు. కాంచీపురంలోనే ఉంది ఉలగళంద పెరుమాళ్ళని, ఓంగి ఉలగళందు అని తిరుప్పావైలో పాడుతుంటారే. ఆ వామనమూర్తి 3 అడుగుల చేత భూమ్యాకాశములను ఆక్రమించినట్టుగా అంత పెద్ద మూర్తి ఉంటుంది. ఓంగి ఉలగళందు ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంబా వైక్కు చాత్తి నీరాడినాల్ అని 3వ పాశలో అనుకుంటారు పాడుతుంటారు. కాబట్టి ఆ పెద్ద వామనమూర్తి లోపలికి వెళ్ళినప్పుడు అది ఏమిటో అర్థం కాకపోవచ్చు, విష్ణువాలయం అంటాం. ఓ కూర్మమూర్తి విష్ణువాలయం అంటాం. రాముడు విష్ణువే, అందులో ఏమీ సందేహం లేదు. కానీ రామాలయం అంటారు తప్ప విష్ణువాలయం అనరు. సీతమ్మ అంటారు తప్ప లక్ష్మీదేవి అనరు. లక్ష్మీదేవియే సీతమ్మగా వచ్చినా ఇది లక్ష్మీనారాయణుల గుడి అండి అనరు, సీతారాముల గుడి అని అంటారు. సీతమ్మ అనేటప్పటికీ రాముడు జ్ఞాపకానికి వస్తాడు, రాముడు అనేటప్పటికీ సీతమ్మ జ్ఞాపకానికి వస్తుంది. విదేహ భవానురాగ. రాముడికి ఆ సీతమ్మ యందు అంతటి ప్రీతి కలిగినవాడు. ఎందుకనే ఆ మాట చెప్పవలసి వస్తోంది అంటే, రాముడు అందరినీ మోహింపచేసినవాడు. ఒకరిని కాదు, ఋషులు, వానరులు, ఆఖరికి చెట్లు, చామలు, ప్రకృతి కూడా ఆయన్ని ప్రేమించే. ఆయన ధర్మం అటువంటిది. పైగా బాహ్యమునందు అంతటి అందగాడు. ఆజానుబాహుమరవింద జలాయతాక్షం. నిలబడితే అంత పొడుగైనటువంటి చేతులు మోకాళ్ళకి తగులుతూ అంత పొడుగున అటువంటి మూర్తి. అందుకే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆయన నడిచి వెడుతుంటే తపస్సు చేసుకునే ఋషులు స్త్రీభావన పొంది మానసికంగా ఆయన్ని ఆలింగనం చేసుకునేవారట. అంటే అంతటి అందగాడు. అంతటి అందగాడైన ఆయనని అంతమంది ఇతర స్త్రీలు మోహించిన ఆయన మనసు మాత్రం ఎప్పుడూ సీతమ్మయందే ఉండి ఉత్తమ పురుష లక్షణాన్ని ఆవిష్కరించాడు. ఒక నరుడు ఇలా ఉండాలి అని. అందుకే రాముడు ఏకపత్ని వ్రతుడు. అది ఆయన పెట్టుకున్న నియమం. దశరథ మహారాజు గారు దక్షిణ నాయకుడు, 350 మంది కన్నా ఎక్కువ మంది భార్యలు ఉన్నారు. భార్య వేరు, పత్ని వేరు. పత్ని అంటే యజ్ఞయాగాది క్రతువుల యందు పీటల మీద కూర్చునేటటువంటి అధికారమును పొందితే పత్ని అంటారు. అందుకే ధర్మపత్ని సమేతస్య అంటారు తప్ప ధర్మభార్య సమేతస్య అనరు. ధర్మపత్ని సమేతస్య. పత్ని అంటే పీటల మీద కూర్చోవడానికి అధికారాన్ని పొంది ఉన్నది అని గుర్తు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. మరి రాముడు ఒక్కతే భార్య, ఒక్కతే బాణం. రామో దిర్నాభిభాషతే. రాముడికి 2 మాటలు తెలియవు, ఒక్కటే మాట. కాబట్టి రామ,
నువ్వు అంతగా సీతమ్మ యందు అనురక్తి కలిగినటువంటి వాడివి. నువ్వు చాపాంచిత శ్రిత విదేహ భవానురాగ, విదేహ వంశమునందు జన్మించినటువంటి సీతమ్మ యందు అంత గొప్ప అనురాగమును పొందినవాడివి. ఇందులో మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మూకశంకరుల వంటి మహాపురుషులు మాట్లాడుతున్నారు అంటే అదేమి ఆషామాషిగా పైన మాట్లాడే మాట కాదు. కేవలముగా ఆమెను ప్రేమించడం, ఆమె యందు ఆరాధనాభావం కలిగి ఉండడం, ఆమె పట్ల అంత సంతోషము పురుషునకు మాత్రమే ఉన్నాయనుకోండి, వ్యామోహమవుతుంది. ఆమె కూడా ఆయనంత ప్రేమని సంతరించుకుందనుకోండి, అప్పుడది ఆదర్శవంతమైన దాంపత్యం అవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.